నమస్తే అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అన్న బైక్లో పాము వచ్చిందని చెప్పి కాల్ చేశారు స్వామి. ఏం పాము స్వామి? ఏం పాము స్వామి, అది నేను బండి కడికి వచ్చేసరికి నిన్న పెట్టిపోయినా, ఇప్పుడు వచ్చేసరికి మీద బయట తోకపడ్డదా? తోకపడేసరికి జై శ్రీరామ్ అని మీకు కాల్ చేయాల్సి వచ్చేసాను. అది ఏం పాము ఏ కదా మీరు గుర్తు చేయించాలి. అది ఈ బ్యాగులోనే ఉన్నదా? ఆ బ్యాగ్ లోపల ఉంది స్వామి. ఒక్కసారి చూద్దాం. ఆ బ్యాగ్లో ఏం పెట్టలేదు, అంత హైట్ వచ్చింది అది. ఒక్కసారి ఇటు తీసుకురా కెమెరా. ఈ స్నేక్ చూపించే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్. కుటుంబాన్ని పోషించేవారు మాత్రం ఖచ్చితంగా ఇది వినండి. ఒక కుటుంబంలో ఆదాయం తెచ్చిపెట్టే వ్యక్తి ఉన్నంతకాలం ఆ కుటుంబానికి ఎలాంటి డోకా ఉండదు. కానీ పొరపాటున ఆ వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే అవకాశం ఏర్పడుతుంది. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఒక్క వస్తువుకి వారంటీ చూస్తాం, గ్యారంటీ చూస్తాం. మన బండికి, మన గోల్డ్కి, ఆఖరికి మన ఫోన్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నాం. కానీ మన ప్రాణాలకు మాత్రం ఎలాంటి ఇన్సూరెన్స్ చేయించుకోవట్లేదు. మనకేమవుతుంది అనుకునేవారు కొందరు ఉంటే, ఇంకొందరు మనం పోయాక వచ్చే డబ్బుతో మనం ఏం చేస్తాం అనుకునేవారు కొందరు ఉంటారు. కానీ మీ తదనంతరం మీ కుటుంబానికి భరోసా ఇచ్చేది ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రమే. మీకు తెలుసు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత పెద్ద కంపెనీ. ఇందులో చాలా రకమైన పాలసీస్ ఉన్నాయి. ఇందులో గిఫ్ట్ ప్లాన్స్, గిఫ్ట్ ప్రో ప్లాన్స్, సేవింగ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. వీలైనంత తొందర ఈ స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ కుటుంబానికి భరోసా ఇచ్చే మంచి పాలసీని అయితే ఎంచుకోండి. ఎందుకంటే వయసుకు సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్లు ఎలా వస్తున్నాయో మీకు కూడా తెలుసు. చూడండి సార్, ఇల్లు కనిపిస్తుంది. ఇది ర్యాట్ స్నేక్. ఇది తెలుగులో జేరుగొడ్డు అంటారు. ఇది ఎలుకల కోసం ఎక్కువ వేటాడుతూ ఉంటుంది. ఇది రైతన్న నేస్తం అని కూడా అంటారు దీన్ని. ఎదురొచ్చు. ఇది నాన్ వెనమస్ స్నేక్, ఎలాంటి హాని అయితే చేయదు. ఇది సంవత్సరానికి 300కు పైగా ఎలుకల్ని వేటాడుతూ ఉంటుంది. ఇది ర్యాట్ స్నేక్ ఎక్కువగా దీన్ని తింటుంది కాబట్టి దీన్ని ర్యాట్ స్నేక్ అని చెప్పి పిలుస్తారు. గ్రామాల్లోనైతే దీన్ని జేరుగొడ్డు, జేరుపోతు అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఇది ఎలుకల్ని, గుడ్లని, చిన్న చిన్న పక్షుల్ని, దీనికంటే చిన్న సైజు పాముల్ని కూడా తింటుంది. ఇవి 1.5 నుంచి 2.5 మీటర్ల వరకు అయితే పెరుగుతుంది పొడుగు. దీని తల శరీరం కంటే చిన్నగా ఉంటుంది. ఇది చాలా వేగంగా వెళ్తుంది. ఇది పంటలకు హాని చేసే ఎలుకలు తినడం వల్ల రైతన్నలకైతే మేలు జరుగుతుంది. చాలామంది రైతులు ఈ పాముని మిత్రునిలాగా భావిస్తారు. ఇది విషపూరితమైన పాము కాదు కాబట్టి కాటేస్తే పెద్దగా హాని ఏం జరగదు. దీని జీవితకాలం వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉంటే 15 సంవత్సరాలు కూడా బతుకుతుంది. అయితే దీన్ని కొందరు కోబ్రా అనుకొని చంపేస్తూ ఉంటారు. ఇలాంటి పాములు కనిపించినప్పుడు అసలు చంపొద్దు, ఎందుకంటే అవి చనిపోతే మనకే నష్టం. నేను గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో పాములను రెస్క్యూ చేశాను. కానీ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు. నాకు అప్పుడు పెట్టాలనే ఆలోచన కూడా రాలేదు. కానీ రీసెంట్గా 2 నెలల కింద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ప్రజలకు విషపూరిత పాములు ఏంటి, విషరహితమైన పాములు ఏంటివి అనే అవగాహన తీసుకురావడం కోసం ప్రతి ఒక్క పాము గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ సపోర్ట్ మాకు ఇంకా కావాలి. మీ సపోర్ట్ అంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. మీరు ఇది నాన్ వెనమస్ స్నేక్ కాబట్టి మనం ఇక్కడ పక్కకే వదిలిపెడుతున్నాము. ఇవి ఇసి పెడితే అదంతా జంగల్ ఏరియా అటు సైడ్ వెళ్ళిపోతుంది. పాముల మీద ప్రజలకు ఉన్న మూఢనమ్మకాలని తొలగిద్దాం. దాంట్లో మీరు కూడా భాగం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం, జేరుగొడ్డు పాము తోకతోటి కొడితే తొడవాతుంది అంటారు. తొడవాయేది మెడవాయేది, అవన్నీ అబద్ధం. మీరు కూడా నమ్మకండి. మొత్తానికి దీన్ని అయితే సేఫ్గా రిలీజ్ చేస్తున్నాం. దీనికైతే ఎలాంటి హాని చేయలేదు రెస్క్యూ చేసే టైంలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.